ఇసుకపై ఖచ్చితమైన కొలమానం. ఇంటి కోసం ఇసుక ఉచితం. సరఫరాలో జవాబుదారీతనం. ధరలను తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇసుక దిగుమతి కృత్రిమ కష్టాలు నేరం. ఇసుకాసురులకు చోటు లేకుండా మరింత పటిష్టం. ఇసుక సరఫరా నాణ్యతా లోపాల ఫిర్యాదుల కోసం 14500 టోల్ ఫ్రీ నంబర్ రూపకల్పన వంటి పారదర్శక చర్యలతో ప్రజల మనసు చూరగొంటున్న జగనన్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పెట్టిన పథకం వాళ్ళందరికీ కూడా తక్కువ రేటుకే ఇసుక అందుబాటుగా చేస్తామండి. మంచి ఇసుక రీచీల ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే కొత్త ఇసుక రీచీలకు సరికొత్త విధానాల ద్వారా అధ్యయనం. ఇసుక ఎక్కువ పేరుకున్న ప్రాంతాన్ని ఇసుక రీచీగా పరిగణించడం, తయారీకి తగిన వనరులను వేగవంతంగా అమర్చడం, వినియోగదారుల అవసరం మేరకు అపరిమితమైన ఇసుక సరఫరా చేయడం, అది కూడా నాణ్యమైన ఇసుక మాత్రమే అందేలా ఏర్పాట్లు చేయడం. ఒకవేళ ఇసుకలో ఎలాంటి లోపాలున్నా వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేలా 14500 టోల్ ఫ్రీ నంబర్ రూపకల్పన. ఇవి ఇసుక విధానంలో జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు. అంతేనా, ఇసుక రీచీ నుంచి నేరుగా వినియోగదారులకు చేరేలా చర్యలు. మార్గమధ్యంలో ఎక్కడైనా త్రాసు వేసుకుని సరిచూసుకునే అవకాశాలు, బరువు నాణ్యతలో ఇసుమంతైనా తేడా రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, ఇసుక పరిమాణం కొలమానం ఖచ్చితంగా ఉండేలా వెసులుబాట్లు కల్పిస్తోంది మన ప్రభుత్వం. ఇసుక పారదర్శకతకు ఆన్లైనే ఆయువు పట్టు అన్నది విశ్లేషకుల అంచనా. నిపుణుల సలహా సూచనల మేరకు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టారు. ఇల్లు అనే భవిష్యత్తు నిర్మాణానికి, చిరకాలం నిలిచే ఇతర కట్టడాలకు ఉత్తమమైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఇసుక అందివ్వాలన్నదే జగనన్న ప్రభుత్వ ఆశయం. గత ప్రభుత్వంలో వలే కాకుండా ఇసుకాసురులను కట్టడి చేసేలా ఇసుక దిగుమతి కృత్రిమ కష్టాలను నేరంగా పరిగణిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే అత్యంత గొప్ప పారదర్శక ఇసుక విధానాలను తీసుకొచ్చి ప్రజల మనసులు చూరగొంటోంది జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇల్లంటే తరతరాల చిరునామా, నిర్మాణమంటే భావితరాలకు వీలునామా. జగనన్న ప్రభుత్వం అందిస్తోన్న ఇసుక ధీమా.